బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఖురాన్ సూక్తులు. నిశ్చయంగా మేము ఖురాన్ను అర్థం చేసుకోవటానికి గాను సులభతరం చేశాము. మరి దీని ద్వారా హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా? ఖురాన్ అర్థం చేసుకోవటం అంత సులభం కాదు. దీనిని పండితులు మాత్రమే అర్థం చేసుకోగలరని భావిస్తున్నారు కొందరు. కానీ అల్లాహ్ అందరి కోసం సులభతరం చేశాము అంటున్నాడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యింది ఏమిటంటే ఖురాన్ని అర్థం చేసుకోవటం చాలా సులభం. కాకపోతే మన మనసుల్లో అలాంటి కోరిక ఉండాలి. అప్పుడే మనం అర్థం చేసుకోగలము. ప్రతి కర్మ ముఖ్యమైనదే. మరియు నిశ్చయంగా మీరు చేస్తున్న కర్మలను గురించి మీరు తీర్పు దినమున అల్లాహతో తప్పక ప్రశ్నించబడతారు. కనుక మనం నోటితో ఏది చెప్పినా, చెవులతో ఏది విన్నా, కళ్ళతో ఏది చూసినా దాని గురించి తీర్పు దినమున అల్లాహకు తప్పక సమాధానం ఇవ్వాలి అన్న విషయం గుర్తుంచుకొని ప్రతి కర్మ చేయాలి. ఖురాన్ ప్రకారం ఎవరైతే పనివారితో ఏదైనా పని చేయించుకున్నప్పుడు వారి చెమట చుక్కలు ఆరకముందే వారి కష్టార్జితం చెల్లించాలి. ఈరోజు పని చేయించుకొని రేపు నీ జీతం ఇస్తానులే అని అనటం సరైన పద్ధతి కాదు. ఎప్పటి కష్టార్జితం అప్పుడే చెల్లించాలి. అదే సరైన పద్ధతి. ఇదే మనకు ఇస్లాం నేర్పుతున్నది. ఓ మానవుడా, నీకు ఏ మంచి జరిగినా అది అల్లాహ్ తరపు నుంచే జరుగుతుంది. నీకు ఏదైనా చెడు జరిగితే అది నీ స్వంత కర్మల ఫలితమే అని ఖురాన్లో అల్లాహతాలా బోధిస్తున్నాడు. అంటే మనిషి తనకు ఏదైనా చెడు జరిగినప్పుడు ఇది అల్లాహ్ తరపు నుంచి అని అనుకుంటాడు. నిజానికి అది అతని కర్మల ఫలితం అని గ్రహించలేడు. అదే ఇక్కడ అల్లాహ్ తెలియచేస్తున్నాడు. కనుక మన కర్మలు ఎప్పుడూ అల్లాహకు నచ్చినట్లుగా ఉండాలి. మనం ఏది చేసినా అది అల్లాహకు అంగీకారమైన పని అయ్యుండాలి. నేను కేవలం నా ప్రభువును మాత్రమే వేడుకుంటాను. నా ప్రభువుని వేడుకొని విఫలుణ్ణి కానన్న నమ్మకం నాకుంది. మనం అల్లాహను ఏదైనా వేడుకున్నప్పుడు అది తప్పక నెరవేరుతుంది అన్న దృఢ నమ్మకంతో ఉండాలి. 1,00,000 సమస్యలున్నా సురక్షితంగా బయటపడేందుకు దువా. హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్. దీని అర్థం మాకు అల్లాహే చాలు మరియు ఆయనే సర్వోత్తమమైన కార్యసాధకుడు అని అర్థం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పూర్తి నమ్మకంతో ఈ దువా చదవాలి. ఇన్షాల్లాహ్ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంకా ఇహపర లోకాల మేలు కొరకు ఈ దువా కూడా ఎక్కువగా చదవాలి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతన్ వఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అజాబన్నార్. ఇంకా వీలైనంత ఎక్కువగా సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఈ తస్బీ కూడా ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఎవరైనా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని ఆ తరువాత క్షమాపణకై అల్లాహను అర్థిస్తే అతను అల్లాహను క్షమాశీలిగా కృపాశీలిగా పొందుతాడు. ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ అనాలి. అంటే ఓ అల్లాహ్ నన్ను క్షమించు అని దీని అర్థం.